హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇండియాలో మొట్టమొదట ఓపెన్ ఎయిర్ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ఇది మచ్చినారాయణ టెంపుల్. ఓపెన్ ఎయిర్ టెంపుల్ అంటే మీరు ఏందో అని అనుకుంటారేమో. ఈ ఓపెన్ ఎయిర్ టెంపుల్కి గోపురాలు అయితే ఉండవండి. మనకి ఫ్రీ స్పేస్లో అంటే మనకు బయటనే అన్నీ మనం చూడొచ్చు. స్వామివారిని మచ్చినారాయణ స్వామి ఇక్కడ ఉంటాడు. మనం ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అంతేకాదు ఈ టెంపుల్ మనకి చెన్నైలోని ఈసీఆర్ రోడ్డుకి పక్కన ఉత్తండి దగ్గర అయితే సముద్ర తీరానికి పక్కనే ఉంటుందండి. ఈ యొక్క టెంపుల్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే ఇప్పుడు టెంపుల్కి బయలుదేరామండి. ఇక్కడ నుంచి అంటే మనం చెన్నై సెంట్రల్ నుంచి 28 కిలోమీటర్ దూరంలో ఈసీఆర్ రోడ్లో ఉత్తండి దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. మనం టెంపుల్ దగ్గరికి రావాలంటే చెన్నై సెంట్రల్ నుంచి బస్సు మార్గం కూడా ఉందండి. 102, 570 బస్ నెంబర్స్ని ఎక్కినట్లయితే మనము ఈ ఉత్తండి దగ్గరికి చేరుకోగలము. నేనైతే బైక్లో వెళ్తున్నానండి. చాలా చూడదగ్గ ప్రదేశము. ఇదే రోడ్డున స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మహాబలిపురం వస్తుందండి. మనం కొంచెం టర్న్ తీసుకున్నట్లయితే ఈ దారి గుండా కేవలం 1 కిలోమీటర్ లోపలనే మనకి బీచ్ వస్తుంది. ఈ బీచ్కి పక్కనే ఆనుకునే ఈ మచ్చినారాయణ టెంపుల్ అయితే ఉంటుందండి. అసలు ఎందుకింత ఈ టెంపుల్ ప్రత్యేకతని ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ టెంపుల్ ఓపెన్ ఎయిర్ టెంపుల్గా ఉండటమే దీనికి కారణం అండి. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఈ యొక్క టెంపుల్కి విమానం కానివ్వండి, గోపురము, రూఫ్ ఏమి ఉండవు. అంతే కదండి, ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ ఎయిర్ టెంపుల్ కావడం విశేషం. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ యొక్క టెంపుల్. అందువల్లే శని ఆదివారాల్లో భక్తులు ఇక్కడికి చాలా ఎక్కువగా వస్తుంటారు. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి అవతారమైనటువంటి మత్స్యనారాయణ కొలువై ఉంటాడండి. మనకు తెలుసు సత్యయుగంలో నారాయణుడు మొదట అవతారమైనటువంటి మత్స్య అవతారం ఏర్పడిందని. అప్పట్లో సత్యయుగ కాలంలో వరదల ప్రళయం వచ్చి భూమిపై నీటితో మునిగిపోయినప్పుడు వారిని కాపాడడానికి ఆ నారాయణుడు ఈ మత్స్య అవతారం ఎత్తాడని. అలాగే ఇక్కడ కూడా అండి స్వామివారి విగ్రహాన్ని చుట్టూ నీళ్లు ఉంటాయి. ఇక ఈ టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్వామివారు టెంపుల్లో 12 అడుగుల స్వామివారి భారీ విగ్రహం ఉంటుందండి. ఈ విగ్రహానికి చుట్టూ 108 స్తంభాలు 9 అడుగుల ఎత్తులో నిర్మించి ఉంటారండి. వాటిపై సంస్కృతం అండ్ ఇంగ్లీష్ భాషల్లో అష్టోత్తరాలు, శతనామాలు, శ్లోకాలు అయితే రాసి ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిని చదువుకోవచ్చు, వాటి మీనింగ్ తెలుసుకోవచ్చు అండి. ఈ టెంపుల్ చుట్టూ తిరగడానికి 3 రకాల దారులు అయితే ఉన్నాయండి. ఒకటి గ్రానైటు, రెండవది గులకరాళ్ళు, మూడవది సాధారణమైనటువంటి రోడ్డు వేశారు. ఈ గులకరాళ్ళ మీద నడిస్తే పాదాలకు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ జరుగుతుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది నడిచినప్పుడు. చాలా సింపుల్గా సైలెంట్గా ఉంటుందండి ఈ యొక్క టెంపుల్. అందువలన ఈ టెంపుల్కి మెడిటేషన్ చేసుకోవడానికి అనువైన ప్లేస్ అని చెప్పొచ్చు. అందరూ మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారండి. పక్కనే సముద్రం ఉండడం వల్ల అలల శబ్దంలో చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. ఈ టెంపుల్ని తిరిగి చూసేటప్పుడు గణపతి, హనుమాన్, శివయ్య ఇలా వారి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు. అంతే కదండి, చాలా డిఫరెంట్గా ఇక్కడ నవగ్రహాలను చూడొచ్చు. మనం శివాలయాల్లో, దేవాలయాల్లో నవగ్రహాలను చూస్తుంటాము. కానీ వాటికి భిన్నంగా ఇక్కడ ఇన్నోవేటివ్గా ఇక్కడ మనం చూడొచ్చండి. అంతేకాదు ఒక చిన్న కొండ మీద ఈ నవగ్రహాలను ఉంచడము చాలా చూడముచ్చటగా అనిపిస్తుందండి. ఫ్యామిలీతో కలిసి వచ్చినట్లయితే చిన్నపిల్లలకి అనగా 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి కుట్టి కోవిల్ అనే ఒక సెక్షన్ ఉంటుందండి. ఇక్కడ కృష్ణుని యొక్క బాల్యం నుంచి చివరి వరకు
వివరంగా శిలను చూస్తే అర్థమయ్యే విధంగా ఈ కుట్టు టెంపుల్ని అయితే నిర్మించారు. చిన్నపిల్లలకి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు వివరిస్తుంటారండి. ఇక్కడ ఇద్దరు గైడ్స్ కూడా ఉంటారు, కానీ పెద్దలకైతే అనుమతి లేదండి లోపలికి వెళ్ళడానికి. ఇది చాలా ఇంట్రెస్ట్ అయిన విషయమే. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ టైమింగ్స్ ఉంటాయండి, కానీ ఆదివారం అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సండేస్ లో సముద్రానికి హారతి ఇస్తారండి. కాశీలో ఎలా అయితే గంగా హారతి ఇస్తారో ఇక్కడ సముద్ర హారతి ఇస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ గంగా హారతి చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఒకవేళ మీరు సండే వెళ్ళినట్లయితే ఇక్కడ 6:45కి ఈవినింగ్ హారతి ఇస్తారండి, మిస్ అయితే అవ్వద్దు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమద్య సద్గస్తం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वम् तस्य भासा सर्वमिदं विभाति ఎంతోటి చేస్తారు వీళ్ళు. जय जय यद्वैधीन्यं जातं तत्सर्वं भगवत्कृपया यथा प्रोक्तं यथा शास्त्रानुष्ठितं भगवत्प्रीतिकरं भूयातिति महं पूर्णगृह्णन्तु ఏ వాళ్ళు తీయట్లేదు కదా మే. सुखिनो भवन्तु सर्वं समस्तं सन्मङ्गलमस्तु धर्मस्य उत्तरोत्तराभिवृद्धिरस्तु राजा धार्मिको विजयी भवतु देशोऽयं निरुपद्रवोऽस्तु सत्या एता आशिषः सन्तु ॐ अर्णवाय नमः ॐ अपांपतये नमः समुद्राय नमः ॐ अक्षोभ्याय नमः. ఇక్కడంతా చూడవచ్చు, ఆ నీళ్ళు తామర పువ్వులు లోపల ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ముందుకు ఇట్టొద్దాము. నాకైతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. మీరు చూడవచ్చు అంతా కూడా అద్భుతంగా ఉంది. మనం పూర్తిగా టెంపుల్ మొత్తం ఒకసారి తిరిగి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి నాతో రండి. నైట్ కాబట్టి కొంచెం భక్తుల యొక్క ఏదైతే తాకిడి తక్కువైందండి. అప్పుడైతే తీని కుదరదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి బాగా తీని కుదురుతుంది. ఈ టెంపుల్ యొక్క వీక్ డేస్లో టైమింగ్స్ అండి, మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 గంటల నుంచి 8:30 గంటల వరకు ఉంటుందండి. అలాగే మనకి వీకెండ్స్లో వచ్చినట్లయితే మార్నింగ్ 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుందండి. ఈవినింగ్ అయితే మనకి 4 గంటల నుంచి 9 గంటల వరకు మనకి ఈ యొక్క టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఆ టైంలో మనం వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బీచ్ కూడా మనం చూడొచ్చండి, చాలా బాగుంటుంది. అలానే బీచ్ చూసుకొని మనము తిరుగు ప్రయాణం అయితే అవుతామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చెన్నైలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమేష్.